దేవుడిచ్చిన వాక్కు, దేవుని వాగ్దానము ఎలాగుందో చూడండి. 107వ కీర్తన 43వ వచనమండి. 107వ కీర్తన 43వ వచనం. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఈ మాట మనం అందరం కలిసి చదువుదామండి. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. మరలా నేను చదువుతా, నాతో చెప్పండి. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. మరలా చదువుదామా? యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఇప్పుడు మీరు అందరూ కలిసి చెప్పండి. మరలా చెప్పండి. చాలమ్మ, దేవుడికి స్తోత్రం. గడిచిన రాత్రి మందిరం నుండి వెళ్ళిన తర్వాత చాలాసేపు దేవుని సన్నిధిలో గడిపి ఈరోజు ఈ వాక్కు ద్వారా ప్రజలకు ఏ వర్తమానం ఇవ్వాలి, ఎందుకు ఈ వాక్కును నువ్వు దయచేస్తావు, ఎందుకు ఈ వాక్కు ద్వారా నువ్వు మాట్లాడవని దేవుని సన్నిధిలో ఆలోచించినప్పుడు దేవుడు నా హృదయానికి బయలుపరిచిన కొన్ని విషయాలు, కొన్ని మాటలు ఈ సమయమందు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ఈ మాట ఎందుకు ప్రజలతో చెప్తున్నారు తెలుసండి? వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు జరిగి చాలా కాలం అయిపోయిందండి. బహుశా వారు అనుకుంటారు, ఇక దేవుడు మన అతిక్రమములు బట్టి మనల్ని చేయి విడిచిపెట్టేశాడు, ఇక మరలా మన దేవుని యొద్దకు చేరము, దేవుడు మనల్ని దృష్టించట్లేదు, మనం మొర్రపెట్టిన దేవుడు వినట్లేదు అని అనుకుంటున్న సమయంలోనటండి దేవుడు వారి ప్రార్థన ఆలకించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 3 సార్లు ఈ కీర్తనలో కీర్తనాకారుడు ఒకే మాటను 3 సార్లు చెప్తున్నాడండి. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకున్నారా? నేను చాలాసార్లు రాత్రి కూడా చెప్పాను మీకు, వాగ్దానం పట్టుకెళ్ళిపోవటం కాదు, కానీ వాగ్దానానికి ముందు వెనకాల ఏం చేయాలన్నాను? వాగ్దానానికి ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది. వాగ్దానానికి పైకి వెళ్ళేవనుకోండి, అర్థం అవ్వలేదనుకో కిందకి వెళ్ళాలి. అప్పుడు అర్థం అవ్వలేదనుకోండి ఇంకొక అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు అర్థం అవ్వలేదు, ఇంకొక అధ్యాయంలో కిందకి దిగాలి. అప్పుడు అర్థం అవ్వలేదు అనుకోండి ఆ గ్రంథం అంతా చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 3 సార్లు కీర్తనాకారుని విషయాన్ని మాట్లాడుతున్నాడు. అదేంటంటే కష్టకాలమున. ఏ కాలం అట? గట్టిగా చెప్పండి. ఏ కాలం? మనం ఏ కాలంలో ఉన్నాం? ఏ కాలంలో? కష్టకాలంలో ఉన్నామండి. అందుకే మీ గుప్పెట్లు విప్పబడట్లేదు. నేను 2019 అంటే 2019 మే నెలలో నుంచి నేను సంఘ యొక్క కార్యక్రమాలన్నీ నేను చూస్తున్నాను. అంటే అంతకుముందు నేనే చూసేవాడిని, కానీ ఆర్థిక వ్యవస్థ నా దగ్గర లేదు. ఏ వ్యవస్థ? ఆర్థిక వ్యవస్థ నా దగ్గర లేదు.
2019 మే నెల నుంచి మన బెతెస్దా స్వస్థత ప్రార్థనాశాల యొక్క అన్ని రైట్స్తో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా నా చేతిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి 2021 భయంకరమైనటువంటి కరోనా వచ్చిందండి. 2021 భయంకరమైన కరోనా. ఆ తర్వాత 22, ఆ తర్వాత 23, 24 కోలుకుంటూ 24లో బాగా కోలుకున్నాం. ఒక ధైర్యం. ఇప్పుడు వైరస్ వచ్చినా ఇంకొక వైరస్ వచ్చినా సరే భయపడం. కరోనా కంటే భయంకరమైన వైరస్లు వచ్చినాయండి ఇండియాలోకి. అయినా ప్రజలు ఏమవట్లేదు, భయపడట్లేదు. అదేం చేస్తుందిలే మనల్ని. ప్రభుత్వం ఒకవేళ అడ్డుకట్టలు వేసినా సరే ఎవరు క్వారంటైన్లో ఉండటానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. మీ పని మీదే, మా పని మేమే చేసుకుంటాం అన్నట్టుగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే 2020-21 మన సంఘ ఆర్థిక వ్యవస్థ ఎక్కడో ఉందండి. 22, 23, 24 వచ్చేటప్పటికి ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి వచ్చేసింది తెలుసండి? కిందకు వచ్చేసింది. కాసులు రావట్లేదు, గుప్పెట్లు విప్పబడట్లేదు. దేవునికి ఇచ్చే విషయంలో చేతులు కొరసైపోయినాయి. కారణం ఏమిటంటే దేవుని కార్యాలు కూడా భూమి మీద ఏమైపోయినాయి, నిలిచిపోయినాయి. 2021 నుంచి అనుకున్నాం ఈ సంవత్సరం క్రైస్తవునికి బాగోకపోతే 22లో బాగుంటుంది, 22లో బాగోకపోతే 23లో బాగుంటుంది, 23లో బాగోకపోతే 24లో బాగుంటుంది అనుకున్నాం. అంతకంతకు క్రైస్తవుని యొక్క స్థితి ఏమైపోతుందండి, దిగజారిపోతుంది. అయితే దేవుడు ఈ 2025వ సంవత్సరంలో దేవుడు ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి ప్రజలలో పూర్వపు రోజులు రాబోతున్నాయి, పూర్వపు దినాలు రాబోతున్నాయి. ఎండిన ప్రతి మాను సిగిరించడం ప్రారంభిస్తుంది. క్రైస్తవుడి 2025వ సంవత్సరంలో బలాన్ని పుంజుకుంటాడని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. క్రైస్తవుడు మళ్ళా బలం పుంజుకోబోతున్నాడు. దేవుని యొక్క కనికరము భూమి మీద ఈ 2025వ సంవత్సరంలో కొమ్మరింపబడుతుంది. అందుకే ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారని లేఖనం సెలవిస్తుందండి. అయితే ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపాతిశ్రయములను ఎందుకు వారటండి ప్రచురం చేయాలట, ఎందుకు వారు మరి ఆయన యొక్క కృపాతిశయములను తలపోయాలంటే తెలుసండి, దేవుడు ప్రజలలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడట. చెదిరిపోయినటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడటండి, చెప్పాలి గట్టిగా. ఏం చేస్తున్నాడు చూడండి. 107వ కీర్తన 3వ వచనం చదవండి. 3వ వచనం, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు. దేవునికి స్తోత్రం. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా స్థలములలో ఉన్నటువంటి దేవుని ప్రజలను దేవుడు తిరిగి ఏం చేస్తున్నాడండి, పోగు చేస్తున్నాడు. నమ్ముచున్న వారందరూ గట్టిగా తపలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎందుకు పోగు చేస్తున్నావు, యేసయ్య ఎందుకు పోగు చేస్తున్నావు అని అంటే ఆయన అంటాడు. చూడండి బైబిల్ గ్రంథములు 107వ కీర్తన 6వ వచనాన్ని చదవండి. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాలని అనుకున్నాడటండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు ఇప్పుడు వరకు ఆపదలో ఉన్నావు, శ్రమలలో ఉన్నావు, శోధనలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, బాధలలో ఉన్నావు. నీ దేవుడు నిన్ను విడిపించాలనుకున్నాడు. ఎందుకంటే నీవు ఆయనకు మొర్ర పెడుతున్నావు. దేనికి స్తోత్రం.
నీవు ఆయన నామములో ప్రార్థించావు కాబట్టి, ఆయన నామములో కన్నీరు కార్చావు కాబట్టి నీ కన్నీరు, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వృధా కాలేదు. నమ్ముచున్న వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2022, 23, 24 సంవత్సరాల్లో నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు కార్చిన కన్నీరు దేవుని సన్నిధిలో ఎంత మాత్రం కూడా ఏమవ్వలేదండి, వృధా అవ్వలేదండి. ఎంత మాత్రం వృధా అవ్వలేదు. నీ దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ 3 సంవత్సరాలు నీ జీవితాలు ఎలాగున్నాయో తెలుసండి. కడుపు నిండా నువ్వు అన్నం తినలేదండి, కడుపు నిండా నువ్వు భోజనం చేయలేదు, ఆకలి దప్పులతో నువ్వు గడిపావు. నీ ఆకలి దప్పులను తీర్చడానికి నీ దేవుడు మరలా సమృద్ధిని ఇయ్యబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుడు దీవిస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను సంరక్షించును గాక. దేవుడు నిన్ను కాపాడును గాక. దేవుడు నిన్ను ఎత్తైన స్థలములో కూర్చోబెట్టును గాక. కూర్చోబెట్టేవాడా, కూర్చోబెట్టనివాడా? దావీదు అంటున్నాడు, ఎక్కలేని ఎత్తైన స్థలంలో నన్ను కూర్చోబెట్టావయ్యా. దావీదు ఎక్కగలుగుతాడండి? ఏమండి, సౌలు తర్వాత ఇజ్రాయిల్ని ఎవరు పరిపాలించాలి? సౌలు కొడుకు పరిపాలించాలి, అంతే కదా? ఏమండి, సౌలు కుమారుడు కదా. దావీదు తర్వాత ఇజ్రాయిల్ ఎవరు పరిపాలించాడు? సొలొమోనే కదా. సొలొమోన్ ఎవరు? దావీదు కొడుకే కదండి. మరి సౌలు గోత్రానికి, దావీదు గోత్రానికి, సౌలు గోత్రం ఏంటి? బెన్యామీను గోత్రం అండి. దావీదు గోత్రం ఏంటి? యోధా గోత్రం అండి. ఈ బెన్యామీను, యోధా, ఈ 2 గోత్రాలు చాలా చిన్న గోత్రాలండి, చాలా స్వల్పమైనటువంటి సంతానం. అయితే దేవుడు దావీదుని తీసుకొచ్చి ఎత్తైన స్థలంలో కూర్చోబెట్టాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు కూడా నేను ఒక ఉన్నతమైన స్థాయిలో, నీ భర్తను ఒక ఉన్నతమైన స్థాయిలో, నీ బిడ్డలో ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నువ్వు దేవునికి మొరపెట్టు, నువ్వు దేవుని స్తుతించు. నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, నీ జీవితంలో సన్నిధి ఉండాలి, నీ జీవితంలో స్తుతి ఉండాలి. ప్రార్థన నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. సన్నిధి నిన్ను తొట్టినబడిపోకుండా చేస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కనబడట్లేదండి. రాత్రి రాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళని గురించి రాత్రి ఏం చెప్పానో తెలుసండి? రాత్రి రాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి రాత్రి ఒక మాట చెప్పాను. ఎవరైతే రాలేదో ఆవిడ మీ ఇంటి ఆవిడ కావచ్చు, మీ ఇంటి ఆయన కావచ్చు, మీ ఇంటి పక్కోడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని పొద్దుటే ఏం చెప్పి పిలవమన్నాను? ఏం చెప్పి పిలవమన్నా చెప్పండి, గట్టిగా చెప్పాలి. బుద్ధి లేనివాడా, బుద్ధి లేనిదానా రావా అని పిలవమన్నా. అర్థమైందా? అర్థమలేదా? మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే రాత్రి వచ్చిన వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. రాత్రి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది కనపడట్లేదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాని ప్రతివాడు, దేవుని సన్నిధి నిర్లక్ష్యించే ప్రతివాడు పాపెటండి. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమం చేయటము పాపమండి. పాపం చేసేవాడి దగ్గర ఏముంటుంది చెప్పండి? పాపం చేసేవాడి దగ్గర ఏముంటుంది చెప్పండి? సిగరెట్ కాల్చేవాడి దగ్గర ఏముంటుంది? క్యాన్సర్ ఉంటుందండి. ఏముంటుంది? క్యాన్సర్ పేషెంట్లో 100కి 80% సిగరెట్ కాల్చే వాళ్ళకి, ఆ ధూమపానం చేసే వాళ్ళకి, లేకపోతే మందు తాగే వాళ్ళకి, లేకపోతే డ్రగ్స్ వాడే వాళ్ళకి ఎక్కువగా 80% వాళ్ళకే క్యాన్సర్ వస్తుందండి.
ఇంకా గాచారం బాగోపోతే ఉన్న 20% అండి. వాళ్ళకి ఏ అలవాట్లు ఉండవండి, వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. వాళ్ళకి ఇంకా ఆచారం బాగోలేదు. పాపం చేసేవాడి దగ్గర ఏముంటుంది చెప్పండి? మరణం ఉంటుందండి. మరి మరణం ఉన్నవాడి దగ్గర మనం ఉంటే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. చచ్చిపోయినోడి పక్కన మనం ఉంటే ఏమవుతుంది? చచ్చిపోయినోడి పక్కన మనం ఉంటే ఏమవుతుంది? ఆడి భుజం మీద చెయ్యేసి నడిస్తే ఏమవుతుంది? ఆడి పక్కన పడుకుంటే ఏమవుతుంది? మనం చచ్చిపోతామండి. అర్థమైంది? అర్థమలేదు. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసేవాడు ముఖం చూడటమే పాపం అండి. మందిరానికి రానుడు ముఖం చూడటమే పాపం అండి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనం చూస్తుంటే వారు ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనిపించారట. ఎక్కడి నుండి వెళ్ళిపోయారట? దేవుని సన్నిధి నుండి వారు చెదిరిపోయారటండి. చెదిరిపోయి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అయ్యో మేము లోకంలో ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ మాకేమీ లేదని మరలా ఏం చేస్తున్నారట? దేవుణ్ణి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వచ్చి కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటారండి. ఏ నిర్ణయాలు? సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసండి? మనం ఒక పని చేస్తే ఏమని చెప్పాలంటే దేవుని పిల్లలను, దేవుని చిత్తమైతే ఆ పని నేను చేస్తాను. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, దేవుని చిత్తాన్ని బట్టి దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకున్నానని చెప్పాలట. మన ఇల్లు బాగానే అయిపోతుందండి, ఇంటికి చేసిన అప్పులు మాత్రం తీరట్లేదండి. ఇంటికి చేసిన అప్పులు ఉంటాయి కదా, తీరట్లేదు. ఎందుకో తెలుసా? మనం ఎవరైనా వచ్చారనుకో, చాలా కష్టపడి కట్టుకున్నానయ్యా, మా ఆయనకి నిద్ర లేదు, నాకు నిద్ర లేదు, మా పిల్లలకు నిద్ర లేదు, రాత్రి పగలు ఇసుక మోసో, ఇటుకలు మోసో, అది మోసో, ఇది మోసం అంటున్నారండి. అందుకే మీ అప్పుల్లాగా ఉంటాయి. దేవుడి ఇంటిని కట్టించాడు, దేవుని కృపను బట్టి నేను కట్టుకున్నానని చెప్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? నీ అప్పు ఎలా తీరుతుందో నీకు తెలియదండి. ఎలా తీరుతుందో తెలియదండి. మనకే వెనకకి తిరిగి చూసుకుంటే ఎంత అప్పు నేను తీర్చగలిగానా అన్నట్లుగా ఉంటుందండి. మనం సంపాదించిన కొంచెమును దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదించేస్తాడు. కనుక ఈ అప్పు 10 సంవత్సరాల్లో తీరుతుంది అనుకుంటే 5 సంవత్సరాల్లోనే తీరిపోద్దండి. ఎప్పుడండి? దేవుని కృపను బట్టి నేను ఇల్లు కట్టుకున్నాను, దేవుని కృపను బట్టి నా బిడ్డ పెళ్లి చేశాను. చాలామంది సొంత నిర్ణయాలు తీసుకుని బాధపడిపోతున్నారు. ఇక్కడ ప్రజలటండి చెదిరిపోయారట. ఈ చెదిరిపోయినటువంటి వారిని దేవుడు మరలా ఏం చేశాడటండి? తన దగ్గరికి ఆకర్షించుకున్నాడట, పోగు చేసుకున్నాడట. ఎందుకు పోగు చేసుకున్నాడు తెలుసండి? వాళ్ళు మరలా తిరిగి ఏం చేయటం మొదలెట్టారండి? ప్రార్థన చేయటం మొదలెట్టారండి. సంసోను గురించి మీకు తెలుసు కదా, బైబిల్లో సంసోను గురించి. ఎవరండి? సంసోను గురించి. సంసోన్ అనే పేరుకి అర్థం యెహోవాయే దేవుడని. ఈ సంసోను వ్రతపుత్రుడండి. దేవుని వ్రతము ద్వారా సంసోను జన్మించాడు. అతడు దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు, అంటే దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వాడండి. ఎంత బలాఢ్యుడని తెలుసండి? ఏనిగే తన మీదకు వచ్చేసినా సరే దాన్ని జయించగల శక్తి, సింహమే తన మీదకు వచ్చినా దాన్ని ఎదుర్కోగల శక్తి సంసోనికి దేవుడిచ్చాడు. అతని బలం ఎక్కడుందంటే అతని నాజీరులో ఉంది, అతని వ్రతములో ఉంది. అతని వ్రతం ఎక్కడుందంటే ఆయన యొక్క తల వెంట్రుకలు. పుట్టినప్పుడే తల్లితోటి తండ్రితో ప్రభు చెప్పాడు, వాడు నెత్తి మీదకి మంగళ కత్తి రావడానికి క్షణికమైన కోరిక శరీరాశ నెరవేర్చుకోవటం కోసం దెలీలా అనే ఒక యేసు దగ్గర చెప్పేసాడండి. ఏమని చెప్పాడు? నా బలము నా ఎంట్రుకల్లో ఉందని. ఫిలిస్తీన్లు అతను బంధించారు, సరసాల్లో వేశారండి, తాళ్లతో కట్టారు. కట్టేసి
అతని నుంచి అతను తన బలాన్ని పుంజుకుంటుంటే బలం రావట్లేదండి. ఎందుకంటే దెలీలా తన యొక్క తొడ మీద పడుకోబెట్టుకుని అతను నివురుతూ ఉండగా ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారు? సవరం చేసేసారండి. ఎంట్రుకలను గొరిగించారు. అతని బలం అతనిలో నుండి ఏమైపోయిందటండి? వెళ్ళిపోయిందటండి. అయితే అతన్ని బంధించి సరసాల్లో వేసి అతని కళ్ళను ఓడబెరికి ఒక తిరగల ముందాడేసి ఇసరమన్నారండి. ఫిలిష్తీయులు సర్దారులు భయపడేటువంటి సంసోను ఇప్పుడు జైల్లో ఏం చేస్తున్నాడు? ఒక స్త్రీ వలె పిండిని ఇస్తురుతున్నాడండి, స్త్రీ మాదిరిగా. అయితే ఈ యొక్క సంసోన్ని దాగోని దేవత గుడిలోకి తీసుకొచ్చి అతను అక్కడ నిలబెట్టి వారు ఉత్సవం చేస్తున్నారండి. అక్కడ ఒక మాట రాయబడింది, సంసోను తల వెంట్రుకలు మొలవగా. ఏమవుతున్నాయి? అతని తల వెంట్రుకలు మొలవటం ఏం చేసినట్టండి? మొదలు పెట్టగా సంసోను దేవునికి మనవి చేయటం మొదలెట్టాడు. ఎప్పుడైతే అవి మొలకెత్తటం ప్రారంభించినాయో సంసోను ప్రార్థన దేవుడు వినటం మొదలుపెట్టాడండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టారో దేవుడు ఏం చేయటం మొదలుపెట్టాడండి? వినటం మొదలుపెట్టాడు. ఇక్కడ సంసోను మొరను దేవుడు ఆలకించాడు. ఇంతకుముందు సంసోను ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. కానీ అతని తల వెంట్రుకలటని తిరిగి మొలవటం ప్రారంభించినప్పుడు అతని మొర దేవుడు ఆలకించి దాగోని దేవత గుడికి ఆధారమైనటువంటి 2 స్తంభముల మధ్య తాను నిలబడి ఒక్కసారి రెండింటిని లాగనేటప్పటికీ ఆ 2 స్తంభాలు ఆధారమైన స్తంభాలు అటండి. దానితో పాటు ఆ దేవాలయం అంతా కూలిపోయేటండి. అతని జీవిత కాలంలో ఎంత మందినైతే జయించాడో అంతకంటే ఎక్కువ మంది ఆ రోజు ఏమైపోయారటండి? సరిపోయారట. అంటే అంతకుముందు దేవుడు జరిగించిన కార్యం కంటే ఇప్పుడు గొప్ప కార్యం జరిగించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? యెహోవా కృపాతిశయమును బట్టి జనులు తలపోసుకోవాలో తెలుసండి. ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు ఏం చేయాలి? ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? మీరే చెప్పాలి. వాక్యం విన్నారు కదా, ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. దాని కొరకు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. దాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. దాన్ని మనం దేవుడి యొక్క కృపాతిశయమును గూర్చి మనం ఏం చేసుకోవాలి? తలపోసుకుంటూ ఉండాలి. అంతటి గొప్ప కార్యాలు దేవుడు ఈ 2025 సంవత్సరంలో చేయబోతున్నాడు. నువ్వు అప్పుల బాధతో ఉన్నావేమో, ఆర్థిక పరిస్థితులు బాగోలేదేమో, నీ పిల్లల పరిస్థితి బాగోలేదేమో, నీ పిల్లలు సరిగా చదవట్లేదేమో, నీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదేమో, నీ పిల్లలకు వివాహం అవ్వలేదేమో, నీ సమస్య ఏదైనా సరే దేవుడు ఈ సంవత్సరం ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడు? చెప్పాలి. తీరుస్తానంటున్నాడా? తీర్చనంటున్నాడా? చెప్పాలి. ఏమంటున్నాడు? తీరుస్తానంటున్నాడండి. ఆయన కృపాతిశయమును నువ్వేం చేసుకుంటావట? తలపోసుకుంటావు అని చెప్తున్నాడండి. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న కాలంలో మీరు దేవునికి మొరపెట్టండి, ప్రార్థించండి. ఈ సంవత్సరం అంతా మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థనాస్తుతి. ప్రార్థనాస్తుతి చెప్పండి. ప్రార్థన, దేవుని స్తుతించండి. ఇదే మన పని అండి. ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. స్తుతి ఏం చేస్తుంది? మన స్థితిని మారుస్తుంది అండి. ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. 25వ సంవత్సరంలో 52 ఆదివారాలు ఉన్నాయండి. ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు. 52 ఆదివారాలు మనం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. 52 శుక్రవారాలు ఉన్నాయండి. ఆదివారం ఎలాగైతే ఉంటామో శుక్రవారం కూడా అలాగే ఉంటే, మీ బిడ్డ వివాహం కోసం నీకు చింత ఉందా? నీ ఆర్థిక పరిస్థితి బాగోక నీకు చింత ఉందా? నీ పిల్లల గురించి
నువ్వు బాధపడుతున్నావా? లేక సొంత ఇల్లు లేక నువ్వు బాధపడుతున్నావా? ఇంకా ఏవేవో బోల్డ్ సమస్యలు ఉంటాయండి మనిషి. అది ఆరోగ్యం కావచ్చు, ఏ సమస్య అయినా. ఆ సమస్య నుండి దేవుడు ఖచ్చితంగా 2025 సంవత్సరంలో నిన్ను తప్పించి నిన్ను ఒక బలమైనటువంటి సాక్షిగా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారా, దేవుని కార్యాలను బట్టి మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం ఏం చేద్దాం? ప్రార్థన 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 చేసుకుందాం. నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. మీ సమస్య ఏదైనా సరే, మీ సమస్య ఏదైనా సరే నోరు తెరిచి దేవునితో చెప్పండి, మొరపెట్టండి. కష్టకాలంలో ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెట్టారు, దేవుని బ్రతిమాలుకున్నారు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు. అమ్మ, నీ సమస్య, నీ జీవితంలో ఏదైతే లోటు ఉందో, నీ బిడ్డల విషయంలో నువ్వు చింత కలిగి ఉన్నావేమో, నీ కుటుంబ విషయంలో నువ్వు చింత కలిగి ఉన్నావేమో, నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదేమో, నీ బిడ్డల యొక్క వివాహ విషయంలో నువ్వు వేదన చెందుతున్నావేమో, నీ బిడ్డలు చదువుకొని ఉద్యోగం రాలేదని నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావేమో, ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను, ఇదిగో నేను నిన్ను విడిపిస్తాను, ఇదిగో నేను నిన్ను తప్పిస్తాను, ఇదిగో నేను నిన్ను బాగు చేస్తాను, ఇదిగో నేను నిన్ను స్వస్థపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. ఉన్నతమైన స్థలములో నివసించువాడు. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రభుని అడగండి, హల్లెలూయా. బ్రతిమాలుకోండి. కష్టకాలములో ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారి మొరను విని వారిని విడిపించాడు. దీన్ని బట్టి దేవుని ప్రజలు ఆయన కృపాతిశయమును బట్టి వారు తలపోసుకుంటున్నారు. అవును, దేవుడు కృపగల దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, భద్రపరిచే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరి మనవిని సన్నిధికి చేర్చుకోండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రత్యేకంగా ఆశీర్వదించండి, ప్రత్యేక దీవించండి. ప్రభువే, నీ దీవెన వర్షం ప్రతి ఒక్కరి మీద మెండుగా మీరు కుమ్మరించండి. నేను కూడా రమలకు తొట్టినప్పుడు ఒప్పుకుండా విశ్వాసమును కర్తమైన నీ వైపు చూసు ఈ విశ్వాసయాత్ర బిడ్డల ముందుకు సాగడానికి మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.